మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఐఎమ్ హరీష్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎప్సెట్ స్టూడెంట్స్. టుడే సెషన్ వచ్చేసి తెలంగాణ ఎప్సెట్ 2026 కౌన్సిలింగ్ గురించి. అసలు రిజల్ట్ తర్వాత కాంపిటీషన్ ఎలా ఉంది కేటగిరీ వైజ్గా, ఓసీలో ఎలా ఉంది, బీసీలో ఎలా ఉంది, ఎస్సీలో ఎలా ఉంది, ఎస్టీలో ఎలా ఉంది, కాంపిటీషన్ ఎలా ఉందో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. రెండోది ఏంటి అంటే 7 డేస్లోనే షెడ్యూల్ విడుదల చేస్తామని చెప్తున్నారు ఎప్సెట్ కౌన్సిలింగ్ది. అయితే జోసా కౌన్సిలింగ్ తర్వాతనే తెలంగాణ ఎప్సెట్ కౌన్సిలింగ్ జరిగితే బెటర్. ఎందుకు అని అంటే జోసా కొద్దిమంది స్టూడెంట్స్కి జేఈ మెయిన్స్ మంచి పర్సంటేజ్ వచ్చింది, అదే స్టూడెంట్స్కి ఎప్సెట్లు కూడా మంచి ర్యాంక్ వచ్చింది. ఒకవేళ ఫస్ట్ జోసా కౌన్సిలింగ్ జరిగింది అనుకోండి, ఈ ఎక్కువ మార్కులు వచ్చిన స్టూడెంట్స్ అందరూ అక్కడికి వెళ్ళిపోతారు. ఇక ఈ కౌన్సిలింగ్ని డిస్టర్బ్ చేయరు ఎప్సెట్ కౌన్సిలింగ్ని. అందుకని జోసా తర్వాత పెడితేనే బెటర్. షెడ్యూల్ విడుదల చేస్తామన్నారు. ఆ డేట్స్ గినంగా జోసా కంటే ముందుంటే మాత్రం కొంచెం ప్రాబ్లం అవుతుంది. లేకపోతే ఏం చేస్తారంటే ఈ స్టూడెంట్స్ జేఈ మెయిన్స్లో మంచి పర్సెంటేజ్ వచ్చిన స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఎప్సెట్లో కూడా మంచి మార్క్స్ వచ్చింటాయి కదా, వీళ్ళు ఇక్కడ సీట్ బ్లాక్ చేస్తారు. అలా కాకుండా ఉండాలి అంటే జోసా కౌన్సిలింగ్ తర్వాత లేదా స్టార్ట్ అయ్యి 1 or 2 రౌండ్స్ తర్వాత ఎప్సెట్ కౌన్సిలింగ్ స్టార్ట్ చేస్తే బెటర్. ఎందుకంటే అప్పుడు ఎక్కడ ఇబ్బంది ఉండదు. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. నేను కొన్ని పాయింట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో, లాస్ట్ వరకు చూడండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. అసలు మీకు సింపుల్ వేలా కాంపిటీషన్ ఎలా ఉందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకని అంటే ఒక స్టూడెంట్ ఉన్నాడు. స్టూడెంట్ ఏమంటున్నాడంటే 60-70 వేల ర్యాంక్ ఉంది సార్, నాకు మంచి కాలేజ్ రాకపోవచ్చేమో అంటున్నాడు. నేనేమని చెప్పానంటే నీకు రిజర్వేషన్ ఉందా అన్న. ఎస్ రిజర్వేషన్ ఉంది సార్, ఎస్సీ అన్నారు. సరే నీకు ఓపెన్లో రాకపోవచ్చు 60,000, కానీ ఎస్సీ స్టూడెంట్స్లలో నువ్వే ఫస్ట్ ఉండొచ్చు కదా, ఎస్సీ స్టూడెంట్లో నువ్వు కొంచెం మంచి ప్లేస్లో ఉండొచ్చు కదా, అప్పుడు నీకు మంచి కాలేజీలో సీట్ వస్తుంది కదా, ఇలా చెప్తున్నాను. సో ఈ కన్ఫ్యూజన్ క్లియర్ కావడానికే కాంపిటీషన్ ఎలా ఉందో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో ఓవరాల్గా ఎప్సెట్ అప్లై చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే ఇంజనీరింగ్ 2,10,766, అగ్రికల్చర్ ఏమో 90,977, రాసిన ఎగ్జామ్ రాసిన వారేమో 1,97,242, ఇంజనీరింగ్ వాళ్ళు, అగ్రికల్చర్ ఏమో 84,954. అర్హత ఎలిజిబిలిటీ క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఏమో ఎప్సెట్ 1,44,704, అగ్రికల్చర్ ఏమో 73,294. ఇది ఒక ఫిగర్. సరే దీంతో మనకు అవసరం లేదు. ఇప్పుడు నేను కేటగిరీ వైజ్గా చెప్తున్నాను. కేటగిరీ వైజ్గా దీనికంటే ముందు ఇంకొక పాయింట్ చెప్తాను. నేను 2025 కట్ ఆఫ్స్ సిమిలర్గా ఉంటుంది మన ఇప్పుడు 2026కి. దానికి ప్రూఫ్ నేను చెప్తున్నాను చాలామంది పేరెంట్స్కి. లాస్ట్ ఇయర్ లాగానే కట్ ఆఫ్ ఉంటుంది. ఓకే, లాస్ట్ ఇయర్ ఒక 2,000 ర్యాంక్ ఉన్న స్టూడెంట్కి ఏ కాలేజ్ అయితే వచ్చిందో ఇప్పుడు కూడా 2,000 ర్యాంక్ ఉన్న స్టూడెంట్కి ఆ కాలేజ్కి దానికన్నా మంచిది రావచ్చు, దానికన్నా నార్మల్ రావచ్చు, కానీ ఆ రీజియన్లోనే ఉంటాడని చెప్తున్నాను. దానికి ప్రూఫ్ ఏంటంటే 2025లో ఇంజనీరింగ్ ఎంతమంది క్వాలిఫై అయ్యారు? 73.26, అగ్రికల్చర్ ఏమో 87.82. 2026 కూడా చూడండి 73.36, ఆల్మోస్ట్ సేమ్. 2025 ఎంత క్వాలిఫై అయ్యారో 26 కూడా అంతే క్వాలిఫై అయ్యారు. అగ్రికల్చర్ కూడా అంతే 86.27 చూడండి, ఆల్మోస్ట్ సేమ్ అనమాట. అందుకే కట్ ఆఫ్స్ కూడా సేమ్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట, ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. ఇంకొకటి ఓసీబీసీలకు క్వాలిఫైడ్కి ఎన్ని మార్క్స్ అంటే 40 మార్క్స్ అని డిసైడ్ చేశారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు, ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అసలు టెన్షన్ తీసుకోకండి, మీరు ఎగ్జామ్ రాస్తే క్వాలిఫై అయినట్లే. మీకు ఎలిజిబిలిటీ క్వాలిఫైడ్ మార్క్స్ అని సపరేట్గా ఏమి ఉండవు అనమాట. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, మినిమం మార్క్స్ అంటూ ఏముండవు. సో ఇది ఒకటి. ఇప్పుడు కాంపిటీషన్ ఎలా ఉందో చెప్తా చూడండి. నేను ఓసీ వాళ్ళకి ఎట్లుందో కాంపిటీషన్ అంటే క్వాలిఫై అయిన స్టూడెంట్సే, కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్, వీళ్ళందరూ కౌన్సిలింగ్లోకి ఎంటర్ అయ్యి సీట్ల కోసం ఫైట్ చేస్తారు. నాకు మంచి ర్యాంక్ వస్తే నాకు మంచి సీట్ అన్నట్లు ఇలా అనమాట. ఓసీ స్టూడెంట్స్ ఎంతమంది అంటే 35,728 ఇంజనీరింగ్ క్వాలిఫై అయినరు ఓసీ స్టూడెంట్స్. అగ్రికల్చర్ ఏమో 8,382, ఇది ఓసీ స్టూడెంట్స్. బీసీఏ 9,225 ఇంజనీరింగ్ ఇది. అగ్రికల్చర్ ఏమో 4,401. బీసీబీ 28,643, అగ్రికల్చర్ ఏమో 9,127. బీసీసీ ఇంజనీరింగ్ ఏమో 642 చూడండి, బీసీసీలో తక్కువ ఉన్నారు. ఓకే, అగ్రికల్చర్ ఏమో 492, బీసీడీ 26,343, అగ్రికల్చర్ ఏమో 9,941. ఈ ఫస్ట్ ఇది ఇంజనీరింగ్. చూడండి ఇక్కడ ఆ ఓసీ, బీసీడీ, బీసీబీ ఎక్కువ ఉన్నారనమాట స్టూడెంట్స్. వీళ్ళ మధ్యన కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్
బీసీడీ అయిపోయింది. బీసీఈ 7,366 ఏమో ఇంజనీరింగ్, 9,553 ఏమో అగ్రికల్చర్ అనమాట. ఓకే, ఎస్సీ గ్రూప్ 1 చూడండి 885, 885 మందే ఉన్నారు ఇంజనీరింగ్కి, అగ్రికల్చర్కి 625. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 2, 12,590, అగ్రికల్చర్ ఏమో 12,588. ఎస్సీ గ్రూప్ 2లో ఎక్కువ ఉంటుంది కాంపిటీషన్. చూడండి, ఎస్సీ గ్రూప్ 2లో ఎక్కువ మంది ఉన్నారు కదా, ఇది అర్థం కావడానికి ఇది చెప్తున్నా. ఆల్మోస్ట్ అందరికీ తెలుసు ఇది ఈ న్యూస్, కానీ నేనేం చెప్తున్నా అంటే ఎస్సీ 2లో కొంచెం ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది, ఎక్కువ స్టూడెంట్స్ ఉన్నారనమాట. తక్కువ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, 3 సీట్లు ఉన్నాయి ఎస్సీ 1కి, 2 స్టూడెంట్ ఉన్నారనుకోండి, ఇక సూపర్ కదా, డైరెక్ట్ వచ్చేస్తుంది కదా, అలా థింక్ చేయండి. ఇప్పుడు ఏమైందంటే ఎస్సీ గ్రూప్ 2లో చూడండి 12,590 మంది ఉన్నారు క్వాలిఫై అయిన వాళ్ళు, అగ్రికల్చర్ అలానే ఉంది, ఇంజనీరింగ్ అలానే ఉంది. ఎస్సీ గ్రూప్ 3 కూడా 9,150, అగ్రికల్చర్ 6,857, ఎస్టీ ఏమో 14,132, ఇదేమో అగ్రికల్చర్ 11,288. చూడండి, ఎస్సీ ఎస్టీల ఎస్సీ గ్రూప్ 1 స్టూడెంట్స్ తక్కువ మంది ఉంటారనమాట. సో అలా ఈ కాంపిటీషన్ అర్థం చేసుకోండి ఇలా. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, మొత్తం 1,44,704 ఇంజనీరింగ్, అగ్రికల్చర్ ఏమో 73,294. సో ఓసీ నుంచి బీసీఏ నుంచి బీసీఈ వరకు ఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అండ్ ఎస్టీ కాంపిటీషన్ ఇలా ఉంది. ఓకేనా, సో భయపడకండి. సరే, ర్యాంక్ ఎంత నన్నరాని, మీకు ఏదన్నా ఉండని, మీరు వెబ్ ఆప్షన్స్ని కౌన్సిలింగ్లో ఇన్వాల్వ్ అయ్యి వెబ్ ఆప్షన్స్ కరెక్ట్ వేళ పెట్టుకోండి. మీ ర్యాంక్కి తగ్గట్లు 100% న్యాయం జరిగి మంచి కాలేజ్ వస్తుంది. అంతేగాని నాకు 1,00,000 వచ్చింది సార్, నేను జేఎన్టీయూ నేను పెట్టుకున్నా నాకు రాదు కదా సార్ అని పెట్టుకోకుండా ఉండకండి. ఎందుకంటే నష్టపోతారు. అట్లా మీకు ఏదైతే కావాలో వెబ్ ఆప్షన్లో అవి పెట్టుకోవాలి. మీ ర్యాంక్కి అది సెట్ అయితే ఇస్తుంది, సెట్ కాకుంటే కిందికి వచ్చి ఏది పాసిబుల్ అయితే అది ఇస్తుంది. అంతేగాని నీకు 1,00,000 ర్యాంక్ వచ్చింది, నువ్వు జేఎన్టీయూ ఎందుకు పెట్టుకున్నావు, సిబిఐటి ఎందుకు పెట్టుకున్నావు, విఎన్ఆర్ ఎందుకు పెట్టుకున్నావు, నీకు సీట్ క్యాన్సిల్ చేస్తున్నామని చెప్పరు. ఇదంతా సిస్టమ్ చేస్తుంది. మీరు పెట్టుకునే ఆప్షన్స్ని బట్టి మీకు ఇస్తుంది అనమాట. మీరు ఫస్ట్ మంచి కాలేజ్ పెట్టుకున్నారనుకోండి, ఆ మంచి కాలేజ్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది, లేదంటే మీ ర్యాంక్కి తగ్గట్లు ఇస్తుంది అనమాట. ఓకేనా, సో అది నేను చెప్తాను దాని మీద వీడియో. సో కాంపిటీషన్ ఇలా ఉంది. ఓకేనా, ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే మీరు ఇక్కడ ఇఫ్ యు ఆర్ టాప్ ఇన్ బీసీ అంటే మీరు కేటగిరీలో ముందున్నారనుకోండి. ఓకే, మీ ర్యాంక్ ఓపెన్ కేటగిరీలో ఎంతనన్నా ఉండండి, జనరల్ ర్యాంక్, కేటగిరీలో మీరు ముందు ఉన్నారనుకోండి, మీకు మంచి కాలేజ్ వస్తుంది. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ ఇక్కడ ఇంకా కొన్ని పాయింట్స్ ఇస్తున్నాను. అయితే చాలామంది పేపర్ చాలా టఫ్ రావడం వల్ల 1/4 మంది అసలు డిస్క్వాలిఫైడ్ అయ్యారంట. 26.64% నాట్ క్వాలిఫైడ్ అంట. చాలా టఫ్ వచ్చినాయి పేపర్స్ అయితే, చాలా అంటే చాలా టఫ్. జేఈ మెయిన్స్ కన్నా కొన్ని క్వశ్చన్స్ అయితే జేఈ మెయిన్స్ లెవెల్, టైం ప్రాబ్లం అండ్ టఫ్. అయితే ఇక్కడ కొద్దిమంది స్టూడెంట్స్ అన్నీ ఒకే ఆప్షన్ పెట్టినా క్వాలిఫై కాకుండా పేపర్ ప్రిపేర్ చేశారంట. వాళ్ళు చెప్పారు క్లియర్గా, ఓన్లీ 1 ఆప్షన్ పెట్టిన 160కి 160 ఏ అని పెట్టుకుంటూ పోయిండ్రు, లేదా బీబీబీ సెకండ్ ఆప్షన్ పెట్టుకుంటూ పోయినరు. అలా క్యాలిక్యులేట్ చేస్తే 36 మార్కులే వచ్చే రకంగా ప్రిపేర్ చేశారంట. అంత స్టాండర్డ్ మెయింటైన్ చేసి ప్రిపేర్ చేస్తున్నారు. సో కొంతవరకు ఇది కరెక్ట్. ప్లస్సా మైనసా అంటే సీట్లు మిగులుతాయి. చాలామంది క్వాలిఫై కాకుండా ఏమైతే సీట్లు మిగులుతాయి. సీట్లు మిగిలితే వీళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ స్పాట్ కౌన్సిలింగ్ పెట్టేసి సరే క్వాలిఫై కాకుండా సీట్ ఇస్తాం రండి బాబా అంటాడు. సరే చదివే స్టూడెంట్స్కి అయితే హార్డ్ వర్క్. అంటే ఇక్కడ కాంపిటీషన్ ఏమవుతుంది అంటే పేపర్ టఫ్ వస్తే చాలామంది డిస్క్వాలిఫైడ్ అయిపోతారు. ఇది ఒక ప్లస్ మైనస్ 2 ఉన్నాయి. ఇందులో సీట్లు మిగిలిపోతాయి. అందరూ క్వాలిఫై అయ్యారనుకోండి, ఒక రకంగా అన్ని సీట్లు ఫిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు డిస్క్వాలిఫై అయితే ఈ స్టూడెంట్స్ లాంగ్ టర్మ్ తీసుకోవచ్చు, డీవియేట్ కావచ్చు, డిగ్రీ సైడ్ వెళ్ళొచ్చు. ఇవన్నీ చాలా ఉంటుంది. పేరెంట్ ట్రీట్మెంట్ కానీ ఆ స్టూడెంట్ కూడా డిసైడ్ అవుతాడు, వెబ్సైట్ క్వాలిఫై కలిగి నేను డిగ్రీ చేద్దాము అని చెప్పేసి. ఒకవేళ క్వాలిఫై అయితే మేబీ ఆ స్టూడెంట్ ఇక్కడికి వచ్చేవాడేమో యాజ్ ఎ ఫ్యాకల్టీ అనిపిస్తుంది నాకు. సరే డిస్క్వాలిఫైడ్ అయినా స్పాట్లో ట్రై చేయని అంటే లేదు సార్ ఇక నేను డిగ్రీ చేసుకుంటా ఏదో నార్మల్గా అని పిల్లలు అలా ఉంటుంది. సో మినిమంగా మ్యాక్సిమం రాసిన స్టూడెంట్స్ అందరూ క్వాలిఫై అయ్యేలా, నేను అన్నది మరీ డెడ్ ఈజీ ఇవ్వాలి అని అనట్లేదు, ఆ క్వాలిఫై అయ్యేలా ఇస్తే మేబీ స్టూడెంట్ సెలెక్షన్ అనేది కొంచెం ఈజీ ఉంటుంది. క్వాలిఫై అయిన తర్వాత సీట్ వదులుకోవడం వేరు, డిస్క్వాలిఫై అయినా సార్ నేను బీటెక్ చెయ్యను అని వదిలిపెట్టడం వేరు. సో అదొక పాయింట్. ఇంకొకటి ఇక్కడ 50% పైగా మార్కులు 2,174 మందికి వచ్చినాయి. అంటే 160కి 80 మార్క్స్ అనేది ఎంతమందికి వచ్చినాయి, 2,174 మందికే వచ్చినాయి. అంటే మీరు 80+ మార్క్స్ ఉంటే మీది బిలో 2000 ర్యాంక్ ఉంటుంది, 2174 ర్యాంక్. అంత స్టాండర్డ్ ఉంది చూడండి పేపర్. ఈ పాయింట్ వల్ల మనకేంటి ఉపయోగం అంటే
సేమ్ థింగ్ 2025లో కూడా ఇలానే జరిగింది. చూడండి 2026లో 160కి 80 మార్క్స్ అనేవి ఎంతమంది, 2174 మంది. ఓకే, అగ్రికల్చర్ ఫార్మసీలో 2879. ఓకేనా, ఈసారి ఎంతమంది రాసిన 1,97,242 కదా. ఇది పక్కన పెడదాం. ఇదే 2025 దగ్గరకు వద్దాం. 2025 ఎంతమంది రాసిండ్రు, ఇంజనీరింగ్ 2,07,000 రాస్తే 2,613 మందికి మాత్రమే వచ్చింది. ఇదేమో 2,174, ఇదేమో 2,613. చూడండి ఈసారి ఇంకా టఫ్ అనమాట. లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి పేపర్ టఫ్. సో కట్ ఆఫ్స్ ఆల్మోస్ట్ సేమే ఉంటుంది. అగ్రికల్చర్లో 81,000 మంది రాస్తే 2,726 మందికే 80 మార్క్స్ వచ్చినాయి అనమాట. చూడండి పేపర్ ఎంత టఫ్ ఉందో. సో ఆల్మోస్ట్ 2025 కట్ ఆఫ్ సేమ్ ఉంటాయి. ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే వారంలో స్కెడ్యూల్ అని ఎక్కడ ఇచ్చారు సార్ అంటే ఇక్కడ ఇచ్చారు. వారంలోనే కౌన్సిలింగ్ స్కెడ్యూల్ అని ప్రభుత్వంతో సంప్రదించిన వాళ్ళు వారం రోజుల్లోనే ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ స్కెడ్యూల్ జారీ చేస్తామని ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి గారు తెలిపారు. జేఎన్టీహెచ్ ఆయా కళాశాలను తనిఖీ చేయడం పూర్తయింది. అంటే ఇంజనీరింగ్ కాలేజీలను ఫైనలైజ్ చేసి నోటిఫికేషన్ ఇస్తారనమాట. ఎందుకంటే సీట్స్ అలాట్ చేయాలి కాబట్టి. తనిఖీల్లో లోపాలున్న కళాశాలలకు త్వరలో నోటీసులు పంపిస్తామని చెప్పారు. కానీ వారంలో అన్నారు కానీ చాలా గొడవలు జరుగుతాయి. ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలు కాలేజ్ ఫీజు పెంచాలని చాలా ఇప్పుడు పేరెంట్స్ దగ్గర ఇంజనీరింగ్ మాఫియా ఎలా దోచుకోవాలో చూస్తుంది. ఫెసిలిటీస్ అవన్నీ తక్కువ మెయింటైన్ చేసినా సరే పేరెంట్స్ దగ్గర మనీ ఎలా దోచుకోవాలని చెప్పేసి ట్రై చేస్తుంటారు. చాలా కాంట్రవర్సీస్ జరుగుతుంటాయి. చూద్దాం, మనకు కౌన్సిలింగ్ స్కెడ్యూల్ వచ్చినంత వరకు నమ్మడానికి అయితే లేదు. కానీ జోసా కౌన్సిలింగ్ తర్వాతనే ఇది పెడితే బెటర్. ఓకే, ఇక్కడ కొన్ని పాయింట్స్ ఇవి. నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే మనకి ఇక్కడ కొద్దిమంది స్టూడెంట్స్ ఏపీ స్టూడెంట్స్ ఇక్కడ రాశారు. ఏపీ స్టూడెంట్స్ రాసి మంచి ర్యాంకులు తెచ్చుకున్నారు. కానీ వాళ్ళకు కన్వీనర్ కోటా కింద సీట్ ఇవ్వరు. ఎందుకంటే ఏపీ స్టూడెంట్ మీరు ఇంటర్ వరకు ఏపీలో చదివితే తెలంగాణకు నాన్ లోకల్ అవుతారు. నాన్ లోకల్ అయిన స్టూడెంట్కి కన్వీనర్ కోటా సీట్ ఇవ్వరు. అదే రకంగా తెలంగాణ స్టూడెంట్ తెలంగాణలో చదివి ఏపీ వెబ్సైట్ రాసి టాప్ ర్యాంక్ తెచ్చుకున్న కన్వీనర్ కోటాలో సీట్ ఇవ్వరు. ఓకే, కన్వీనర్ కోటాలో సీట్ ఇవ్వరు. నాన్ లోకల్ స్టూడెంట్కి సీట్ ఇవ్వరు అనమాట. ఏపీ అనే కాదు, వేరే ఏ స్టేట్ నుంచి అయినా సరే. ఓకే, క్లియర్గా అది ఇచ్చారనమాట. ఏపీ విద్యార్థులు టాపర్గా నిలిచినప్పటికీ కౌన్సిలింగ్లో వారికి అవకాశం లేదు నాన్ లోకల్ స్టూడెంట్స్కి. ఇది క్లియర్. నెక్స్ట్ 70% ఏమో కన్వీనర్ కోటా సీట్లు, మిగతా సీట్లు యాజమాన్య కోటాలో ఉంటుంది. మేనేజ్మెంట్ కోటాలో డబ్బులు కడితే వేరే స్టేట్ స్టూడెంట్స్ కూడా జాయిన్ అవ్వచ్చు. అక్కడ రూల్స్ లేవన్నమాట. సో ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఫ్రీ మెంటర్షిప్, మన ఛానల్ ఫ్రీ మెంటర్షిప్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కోసము. అండ్ వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి, కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా, మీకు వచ్చిన మార్క్స్కి మీకు వచ్చిన ర్యాంక్కి ఏ కాలేజ్ వస్తుందని వీడియోస్ ఆల్రెడీ 2 అప్లోడ్ చేశాను, ఇంకా అప్లోడ్ చేస్తాను. సో ఫాలో అవుతుండండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. మన ఛానల్ ఫ్రీ మెంటర్షిప్ ఇస్తుంది, ఎటువంటి మనీ ఏం తీసుకోదు. ఇది మన ఛానల్, మన కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.